అందరికీ నమస్తే. ఏంటి స్పెషల్ అన్ని ఫ్రూట్స్ ముందర పెట్టుకొని కూర్చున్నా అనుకుంటున్నారా? రేపు నా కొడుకు బర్త్డే. దాంతోపాటు నా కొడుకుకి ఇష్టమైన దేవుడి బర్త్డే కూడా, హనుమాన్ జయంతి. అందుకోసమే ఇవన్నీ ఫ్రూట్స్. మరి ఏం చేస్తా అనుకుంటున్నారా? ఈ ఫ్రూట్స్ అన్నీ ఇప్పుడు జ్యూస్ చేసి రేపు హనుమంతుడి అభిషేకంకి తీసుకొని పోవాలి. నాతో పాటు నా కొడుకు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. రేపు కదా జయంతి, మరి ఈరోజు ఎందుకు చేసుకుంటున్నారు అని అడగొచ్చు. జయంతి రేపే, కాకపోతే పొద్దున మనకి ఇవన్నీ చేసుకోవడానికి వీలు అవ్వదని చెప్పి నేను ముందు రోజు నైట్ 12కి అట్లా చేసుకుంటున్నా. నేను ఇంతకుముందే ఒక ఫంక్షన్ 21 డే ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ తలస్నానం చేసి జ్యూస్లు అయితే పట్టడం స్టార్ట్ చేసిన. ఈ జ్యూసులు అయ్యేసరికి 11:30 12 అయింది. ఇంకా పొద్దున హనుమంతుడికి వడమాల కోసమని ముందే మినపప్పు నానబెట్టిన. ఈ మినపప్పు మిక్సీ పట్టేసరికి నాకు 1:30 అట్లా అయింది. అయినా విహాన్ అసలు పడుకోలేదు. అమ్మ నీకు హెల్ప్ చేస్తానులే, నువ్వు భయపడతావు కదా ఒక్కదానివి, నేను పడుకోను అని చెప్పి అసలు పడుకోలేదు. లాస్ట్కి అయితే మినప్పప్పు అయితే మిక్సీ పట్టిన. ఇల్లు చూడండి ఎంత చెత్తగా ఉందో. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసి పడుకునేసరికి నాకు 2 అవుతుంది. పని అయిపోతే కొద్దిసేపు పడుకుందాం అనుకున్నా, కానీ టైం 11 నిమిషాలు అవుతుంది. ఇంక ఇప్పుడు పడుకొని ఏం లేస్తామని చెప్పి ఇంకా పడుకోలేదు. బయట మాత్రం ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా చలికే స్నానం చేసుకొని వంట అయితే స్టార్ట్ చేసిన. ఇంకా వంట అయితే నేను ఒక్కదాన్నే చేసుకోవాలి, అందుకోసమని ఇంకా పడుకోకుండా లేచి స్నానం చేసుకొని వంట అయితే స్టార్ట్ చేసిన. ఆ టైంకి వంటలు స్టార్ట్ చేస్తే నాకు అయ్యేసరికి 3:40 అయింది. పాయసం చేసినాను. ఇంకా ఆంజనేయ స్వామికి వడమాల అని చెప్పిన కదా, వడమాల వేసినాను. ఇంకా శనగలు సగంలో ఉడుకుతున్నాయి, ఇంకా వంట మొత్తం పూర్తి అవ్వలేదు. రైస్ మాత్రం కుక్ చేసి పెట్టిన, ఇంకా పులిహోర కలపలేదు. ఇంకా గుడాలు ఉడికేలోపు, శనగ గుడాలు ఉడికేలోపు పూజ అయితే చేసుకున్నా. మొత్తం వంటంతా కంప్లీట్ చేసి అన్ని దేవుడి దగ్గర నుంచి అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి మేము రెడీ అయ్యేసరికి అయితే 5 అయింది టైము. నాకైతే పూజలు అనగానే మస్తు హ్యాపీ అనిపిస్తుంది, మంచిగా దేవుడికి వండి పెట్టాలి అనిపిస్తుంది. ఇంకా మేము రెడీ అయ్యేసరికి విహాన్ వాళ్ళ డాడీ కొన్ని పూజ సామాన్లు అయితే తీసుకొని వెళ్ళిండు. మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత మనం ఎంత కష్టపడతామో అదంతా మర్చిపోతాం కదా. నాకైతే ఫుల్ హ్యాపీ. మాదే లేట్. ఫైనల్ అవుట్పుట్ ఈమెది. ఇది పూజ అయిపోయింది. ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాం. పొద్దున్న లేచి ఏమేమి చేసినా చూడండి. ఆల్రెడీ అరటిపళ్ళు అవన్నీ విహాను వాళ్ళ డాడీ తీసుకొని వెళ్ళిపోయారు. జ్యూసులు కూడా, జ్యూసులు ఇవి తీసుకొని వెళ్ళాలి. కొంచెం ఇల్లు కాదు, కిచెన్ ఇల్లు ఎంత చెత్త ఉందంటే మళ్ళీ వచ్చినాక సర్దరాలి. అసలు నిద్రపోకుండా చేసిన ఇదంతా పని. నైట్ అంతా 12 వరకు జ్యూసులు, తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఈ పని. పెట్టుకొని గుడికి తీసుకొని వెళ్ళిపోవాలి. ఆల్రెడీ వాళ్ళు వేరే అరుస్తారు, కొంచెం లేట్ అయిందంటే. డోర్ నువ్వు పెట్టాలి మరి. సరే బాయ్, గుడి దగ్గర కలుసుకున్నాం పదండి.